క్రికెట్ను మన దేశంలో ఒక మతమని ఊరికే అనలేదు. ఇక్కడి ప్రజల నరనరాల్లో క్రికెట్ ఎక్కేసింది. భారత్లోని దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో బాల్ పట్టి బౌలింగ్ వేసిన వారే, బ్యాట్ పట్టి 4-6లు కొట్టిన వారే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గ్రామాలు నగరాలనే తేడా లేకుండా ప్రతి వీధిలో వాడలో ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అంత ఫ్యాన్ బేస్ క్రేజ్ ఉంది కాబట్టి ఈ గేమ్ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఖజానా నిండుతోంది. అటు బీసీసీఐ ఖజానా నింపుకోవడంతో పాటు ఇటు దేశ ఎకానమీ కూడా ఎంతో బలం చేకూరింది. ఒక్క టోర్నమెంట్తో మన దేశానికి దాదాపు 12,000 కోట్ల లాభం వచ్చిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒకే ఒక్క క్రికెట్ టోర్నీతో భారత ఎకానమీకి అంత లాభం చేకూరింది. మరి ఆ టోర్నీ ఏంటో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 జరిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన ఈ మెగా టోర్నమెంట్లో ఆతిథ్య టీమిండియా రన్నరప్గా నిలిచింది. కప్పు పోయినా భారత ఎకానమీకి ఈ టోర్నీ ఎంతో లాభం చేకూర్చింది. మెగా టోర్నీ నిర్వహణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 11,637 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ వెల్లడించింది. ఐసీసీ టోర్నమెంట్స్పై నిల్సన్ సంస్థ ఎకానమిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించింది. ఇప్పటి వరకు నిర్వహించిన వరల్డ్ కప్స్లో భారత్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ కప్ 2023నే బిగ్గెస్ట్ అని ప్రకటించింది. ఈ మెగా టోర్నీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ లాభం చేకూరిందని, క్రికెట్ పవర్ ఏంటో దీని ద్వారా అర్థమవుతుందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గేఫ్ అలార్డిక్ ఓ ప్రకటనలో తెలిపారు. వరల్డ్ కప్ 2023కి ఆతిథ్యం ఇచ్చిన సిటీలకు టూరిజం ద్వారా $861 మిలియన్ ఆదాయం వచ్చిందని ఐసీసీ పేర్కొంది. మెగా టోర్నీలోని మ్యాచ్లకు దేశంతో పాటు విదేశాల నుంచి భారీగా క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్, ఆడియన్స్ తరలి వచ్చారు. వీళ్ళందరికీ అకామిడేషన్, ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్వారా ఆయా నగరాలు భారీగా డబ్బును వెనకేసుకున్నాయని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే ఇది వాస్తవ ఆదాయమా కాదా అనేది మాత్రం అత్యున్నత క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. కాగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్కు ఏకంగా 10 లక్షల మందికి పైగా హాజరవ్వడం విశేషం. 50 ఓవర్ల ప్రపంచ కప్కు స్టేడియాల్లో ఈ స్థాయిలో ప్రేక్షకులు పోటెత్తడం ఇదే మొదటిసారి కావడం మరో హైలైట్. మొత్తానికి ఈ ప్రపంచ కప్ అన్ని విధాలుగా భారత ఎకానమీని పరిపుష్టి చేసిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి ఈ టోర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.